ప్రజలు మొదలుపెట్టారు ఆట ఆడటానికి, ప్రజలు ప్రారంభించారు ఆట చూడటానికి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, నీతో ఆట ఆడటానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈనాడు 5 లక్షల కోట్ల మంది ప్రజలు నీతో ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాసుకో, ఇది వాస్తవం. నిన్ను ఇంటికి పంపించడానికి, నిన్ను ఓడించడానికి ఈ రోజున బరిగీసుకొని ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 5 కోట్ల తెలుగు జాతి ఈనాడు నీతో ఆడుదాం ఆంధ్ర, ఖచ్చితంగా గెలిపిద్దాం చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఏ ఆస్పెక్ట్లో చూసినా, పరిపాలనలో చూసినా, లేకపోతే అభివృద్ధిలో చూసినా, సంక్షేమంలో చూసినా, పారదర్శకతలో చూసినా, లేకపోతే ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు నాయుడు కాలి గోటికి సరిపోవనే భావన వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రజలు ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఆట బిగినైందా అని చెప్పి ఆ ఆటకి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఈ ఆడుదాం ఆంధ్ర, లేకపోతే పాడుదాం అని చెప్పి, తీగా అని చెప్పి ఏదో తేనె పలుకులు పలకటానికి నువ్వు ప్రయత్నించే వన్నెలాడివి అని చెప్పి అందరికీ అర్థమైందయ్యా. ఖచ్చితంగా ఈ రోజున నీకు తప్పదు ముప్పు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎవరు ఆ క్రీడా శాఖ మార్చులు ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడ ఏంటో అనేది తెలియలేనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చేసే విన్యాసాలు వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అని చెప్పి కల్పించాల్సిన భ్రమలు పూర్తిగా కల్పించారు. ఆ భ్రమలన్నీ కూడా, ఆ మబ్బులన్నీ కూడా తొలిగే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. ఆసన్నమైంది సమయం. ఖచ్చితంగా ఆడతాం ఆట. ఆ ఆటలో ఖచ్చితంగా ఓటమి తప్పదు అని చెప్పి, ఈ ఆట నువ్వు ఏ ఆట ఆడినా కూడా ప్రజలు నమ్మరు అని చెప్పి నాడు మీకు మనవి చేస్తూ, ఈ రోజున మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, పసిపిల్లలతో ఆట ఆడద్దు, పసిపిల్లల్ని మాయ చేయొద్దు, పసిపిల్లల్ని మోసం చేయొద్దు. ఈ రోజున క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సినటువంటి ప్రభుత్వం పనికిమాలిన కార్యక్రమాలు పెట్టి క్రీడల్ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ క్రీడా స్ఫూర్తిని పెంచాలి అని చెప్పే మాయ మాటలకి లొంగదు ఈ తెలుగు జాతి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.